దేశంలో ప్రతి కుటుంబానికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసి మందులను 50% నుంచి 80% వరకు తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తున్నారు. औषधि केंद्रों पर मिलने वाली दवाओं की कीमत बाजार में जो दवाएं मिलती हैं उसी क्वालिटी की, लेकिन जन औषधि केंद्र में 50% से 90% तक उसकी कीमत कम होती है. ఇది మహిళలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. జన ఔషధి కేంద్రాల ఏర్పాటు కోసం మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 2 లక్షల ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నారు. అలాగే ప్రతి ఔషధంపై 20% వరకు ట్రేడ్ మార్జిన్ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫ్రాంచైజీ మోడల్ ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ₹1కే జన ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా నాప్కిన్లు అమ్ముడైపోయాయి. అంతేకాదు జన ఔషధి సుగమ్ మొబైల్ యాప్ ద్వారా సమీప కేంద్రం లొకేషన్, మందుల అందుబాటు, ధరల సమాచారం కూడా సులభంగా తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లో కూడా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 18,000కు పైగా జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా 2,110 రకాల ఔషధాలు, 315 సర్జికల్ మరియు వైద్య వినియోగ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు సగటున 10 నుంచి 12 లక్షల మంది లబ్ధిదారులు ఈ సేవలను వినియోగిస్తున్నారు. ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు 2027 నాటికి దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు, ప్రతి కుటుంబానికి చేరువగా ఆరోగ్య సేవలు, ఇదే జన ఔషధి పరియోజన.